బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. ఇంతలో పెద్ద వార్త బయటకు వస్తుంది. నిజానికి ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలికాడు. అయితే డేవిడ్ వార్నర్ ఐపీఎల్తో సహా ఇతర లీగ్లలో ఆడడం కొనసాగించనున్నాడు. డేవిడ్ వార్నర్ పేరు మీద 49 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డేవిడ్ వార్నర్ 2011లో న్యూజిలాండ్పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. దీని తర్వాత డేవిడ్ వార్నర్ 3 ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడం కొనసాగించాడు. డేవిడ్ వార్నర్ టెస్ట్ కెరీర్లో ఒడిదుడుకులతో నిండినప్పటికీ వన్డే టీ20 ఫార్మాట్లో మాత్రం అతను చాలా విజయవంతమయ్యాడు. ఇది కాకుండా డేవిడ్ వార్నర్ ఐపీఎల్ యొక్క అత్యంత విజయవంతమైన బ్యాట్స్మెన్లలో ఒకరు. వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2016లో విజేతగా నిలిచింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్లో భాగంగా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 112 టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 44.6 సగటుతో 8,786 రన్స్ చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో వార్నర్ పేరు మీద 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఒక్కసారిగా 300 పరుగుల మార్కును అధిగమించాడు. అలాగే వార్నర్ టెస్ట్ మ్యాచ్లలో 37 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇదే కాకుండా వన్డే ఫార్మాట్లో డేవిడ్ వార్నర్ 97.26 స్ట్రైక్ రేట్ మరియు 45.01 సగటుతో 6,932 రన్స్ చేశాడు. వన్డేల్లో 22 సెంచరీలు చేశాడు. అలాగే 33 సార్లు 50 రన్స్ మార్కును దాటాడు. ఆస్ట్రేలియా తరపున 110 టీ20 మ్యాచ్లు ఆడిన డేవిడ్ వార్నర్ 139.77 స్ట్రైక్ రేట్ మరియు 40.52 సగటుతో 6,565 రన్స్ చేశాడు. డేవిడ్ వార్నర్ ఈ ఫార్మాట్లో 1 సెంచరీ, 28 హాఫ్ సెంచరీలను కలిగి ఉన్నాడు.